ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించునుగాక. ఈరోజంతా ఆయన రెక్కళ్ళలో భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి మళ్ళీ మీ వెంచికి రావడానికి అవకాశం కల్పించిన ఆ దేవునికి ఎంతైనా మనం రుణస్థలమే. ఈరోజు కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. ఆయన సమస్తము నేను చేస్తానంటున్నాడు. ఆయన మీద మనం భారం వేసి మన బాధ్యతలన్నీ మన భారాలన్నీ ఆయన మీద వేసి ఆయన సన్నిధిలో నిందారయుడిగా కనపడితే ఆయన సమస్తము చేయగలనంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ పాపాలు మీ దోషాలు ఏమన్నా అడ్డుబండ్లకు ఉంటే అట్లా తీసేసుకోమంటున్నాడు. మీలో ఐదేవత అవిశ్వాసము ఇవన్నీ ఏమన్నా ఉంటే ఇవి తీసేసుకొని ఏక హృదయముతో ఏకాత్మతో ఆయన సన్నిధిలో కనబడితే ఆయన సమస్తము బాగు చేస్తానంటున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసింది చదవడానికి ఇష్టపడండి, లేకపోతే వినపడానికి ఇష్టపడండి. వినుట వల్ల విశ్వాసం కలుగును, చదవటం వల్ల జ్ఞానం కలుగునని లేఖనాలు తెలియపరుస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతున్నాను. సమస్తము బాగుగా చేసి ఉన్నారు, చెవిటి వారు వినుచున్నారు, మోగవారు మాట్లాడినట్లుగాను చెప్పి ఉన్నారు. ఆయన 33 సంవత్సరాలు పరిచర్య చేసింది ఇదే. భూమి మీదకి వచ్చి లేత ప్రాయంలో తల్లిదండ్రులకి సహాయత చేసి తల్లిదండ్రులకి ఇదేడిగా ఉండి తల్లిదండ్రుల్ని ఎక్కడ మనసు నొప్పిగా తల్లిదండ్రులు అంటే ఏంటో బాధ్యత కొన్ని మనకు నేర్పి ఆయన నేర్పింది మనకి ఏంటంటే నేను సమస్తము చెయ్యగలను అని నిరూపించి వెళ్ళాడు. మనమైతే ఏం చేస్తున్నాం? మనం కూడా ఆయనలాగానేగా నరుల స్వరూపంగానే పుట్టాడు. ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనలో ఏమన్నా ఉన్నదా? అసూయ ఉన్నదా? అసమర్థత ఉన్నదా? ఇది అవ్వద్దా, ఇది అవ్వలేము, ఇది అదే మనలో ఉన్న అవిశ్వాసం. ఆయన అట్లా అనుకోవాలి. 33 సంవత్సరాలు కూడా ఆయన తిరిగినది కూడా లేని వారి మధ్య, పాపాత్ముల మధ్య. ఆయన తిరిగింది కూడా ఎక్కడా కూడా నీతిమంతులు ఒక్కడూ లేడని ఆయనే చెబుతున్నాడు. నేను నీతిమంతుడిని అనుకుంటే సరిపోతాను, నేను యథార్థవంతుడిని అనుకుంటే సరిపోతాను, చాలు కదా. ఆయనే చెప్పాలి నీతిమంతుడు అని. ఆయన చెబితేనే మనం ఆ నీతికి తగినట్టు జీవిస్తున్నామో లేదో కొన్ని మనం తెలుసుకోవాలి. సమస్తం అంటే ఆయన చనిపోయిన వారు లేపబడుతున్నారు, చెవిటి వారు ఎగుతున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, పచ్చివాతం వచ్చిన లేచి పరిపెత్తుకొని నడవగలుగుతున్నారు. ఇలా ఎన్నో సూచక్రియలు ఆయన మన మధ్యన జరిగించాడు. శిష్యులు కూడా అదే చెప్పాడు, మీకు ప్రార్థన వల్లే ఇది జరుగుతుంది. నేను గొప్ప నేనే బాగు చేస్తాను, నేనే వాళ్ళ మీద చేతులు ఇస్తే వాళ్ళు బాగుపడతారు అనే ఆలోచన పాల్గొండి. మీరు వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, దేవుడే కార్యం చేస్తాడు. మనమెవరో కార్యం చేయటానికి? ఆయన కూడా అదే కదా, దేవునికి మొరపెట్టేవాడు. ప్రతి విషయంలో నువ్వు ఎందువలన పంపించావయ్యా నన్ను? నీ నామకర్తకి వాడుకోవటానికే నన్ను పంపించింది. ఇక్కడ నిన్ను బయలుపరచాలంటే నీవు నా మీద ఒక ప్రణాళిక వేసావు. ఆ ప్రణాళికను నా మీద ఉండాలంటే దాన్ని నేను వినియోగించుకోవాలంటే నువ్వు నాకు తోడుగా ఉండాలని ప్రతి విషయంలో అడిగాడు. మనం అది అడగం. కొంతకాలానికి ప్రార్థనలో సన్నగిలిపోతాం. వాక్యం అంటే నాకు తెలిసిన వాక్యం ఏదైనా చదవం. ఇలా ఎన్నో మనలో ఉండి దేవునికి దూరం చేస్తాయి. మనం అలా ఉండకూడదు.
దేవుని సమయంలో సమస్తము ఆయన బాగు చేసి ఉన్నాడు. మనమే ఆయనకు అప్పచెప్పుకోగలిగితే దేవుడు మెండైన దేవుని దీవిస్తాడు. లోకాసు వర్తమానం 19వ అధ్యాయము 10వ వచనం కొన్ని చదువుతున్నాం. లోకాసు వర్తమానం 19వ అధ్యాయం 10. నశించి దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు. అటు ఆడ లేదు, ఇటు బోగా లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. అందరూ కూడా ఏదో ఒక వ్యసనం, ఏదో ఒకటి, తాగుడనే వ్యసనం, వ్యభిచారం అనే వ్యసనం, దొంగతనం అనే వ్యసనం, డ్రగ్స్ అనే వ్యసనం, ఇలా చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా అదే. దాన్ని నేను ఎతికి రక్షించడానికి ఆమె వచ్చానంటున్నాడు. రక్షించినా కానీ మనం దాన్ని మళ్ళీ అదే బాటలో వెళ్ళిపోతున్నాం. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు. ఇక మీదటైనా తెలుసుకుని ఆయన సన్నిధిలో నిందారహితుడేమి ఉండాలనే ఆలోచనలో ఉంటల్లా. ఆయన నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించడానికి వచ్చానంటే, నశించిన దాన్ని మనం నశించాం, అయినా ఆయన ఎతికి రక్షించాడు. రక్షించి కూడా మనల్ని దూరం చేసుకుంటున్నాం. ఆయన ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మనిషి కుమారుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆఖరి వ్యక్తి ఒకటి వరకు నిన్ను నన్ను ఆయనకు కొనుక్కున్నాడు. నిన్ను నన్ను క్రయధనం ఇచ్చి. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన. అయ్యా, నువ్వు సమస్తము బాగు చేసేవాడు. నన్ను నశించిందా నీతికి రక్షించడానికి లోకానికి వచ్చాను అంటున్నావు. మాలో అవిదేవత ఉంది, నాకు తీసివేయమని అడగగలిగితే ఆయన చేస్తాడు. అదే కీర్తనల గ్రంథము 79వ కీర్తన 6వ వచనం. నిన్నెరగని అన్ని జనులు మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయమని రాజ్యముల మీదను నీ ఉగ్రత కుమ్మరించుము అంటున్నాడు. రాజ్యములు అంట. రాజ్యములు ఇప్పుడు ఏమని జరుగుతాయి? అమెరికా టు కువైట్ ఇవన్నీ కూడా రాజ్యముల మీద రాజ్యములు అహంకారం తెచ్చి వెళ్ళిపోయి దేవుని సేవ అంటే ఏంటో తెలియని స్థితిలో ఉంటున్నారు. రాజ్యాల మీద ఉగ్రత పడిపోతారు. వాళ్ళు ప్రార్థన చేయట్లా. అహంభావం అది ఎన్ని వచ్చేసి దేవుడి సన్నిధి దూరం అయిపోతున్నారు. అలాంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు తెలుసుకోవాలి. దేవునితో మనం ఎలా నిబంధన చేసుకోవాలో కొన్ని మాటలు మనం తెలుసు. అన్ని జనులు, నిన్నెరగని అన్ని జనులు అంటారు. అన్ని జనులు అంటే ఎవరు? మన ఇంటి పక్కన వాళ్ళు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నమ్మి బాప్తిసం పొందని వారు, దేవునిలో నడవని వారు అన్ని జనులు అంటారు. వాళ్ళ దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుని మాటలే చెప్పాలి. దేవుడు నన్ను బాగు చేశాడు, నిన్నెందుకు బాగు చేయడని మంచి మాటలు చెప్పాలి. అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఉగ్రత మా మీద రానీకయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా. నిన్నెరగని జనులు, అన్ని జనులు ఉగ్రతకి పాలైపోతున్నారయ్యా. ఆ బిడ్డల్ని రక్షించయ్యాని మనం ప్రార్థన చేసుకోగలిగితే ఒకటి ఉంటుంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10లో కూడా అంటున్నాడు, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకుల వలె కుమారుని మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకే తగునంట. శ్రమల ద్వారానే మనకి సుఖపడతాం అనుకో అవసరం. దేవుడి సన్నిధికి వెళితే నా రోగాలు పోతాయి, నా అప్పులు పోతాయి. దేవుడి సన్నిధికి వెళితే సమస్తం నన్ను తీసివేస్తాడని మనం మెల్లకుండా మూల కూర్చుంటే ఏమీ చేయదు. నీవు ఒక అడుగు వేస్తే ఆయన ఇంకొక అడుగు వేపిస్తాడు. అన్నీ ఆయన మీద పెడితే ఆయన ఏం చేస్తాడు? నాకు అప్పు ఉంది, నేను తీర్చగలిగే శక్తి ఉంటే కొద్దిగా నాకు సహాయత చేయగలుగుతాడు. నీ అప్పులన్నీ పోతే దేవుళ్ళలోకి వస్తే నువ్వు బాగుపడిపోతావు. నువ్వు కార్లు కొంటావు, బంగ్లాలు కొంటాలంటే అవి మనం నమ్మవసరం. దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఆయన ఇచ్చేది ఆయన కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఇతరుల మీద ఆధారపడి మనం ప్రార్థన చేయకూడదు.
ప్రతి విషయంలో కూడా దేవునిని మనం నిందారహితుడిగా అడిగితే ఆయన చేస్తానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల సమస్తము కలుగుతున్నవి ఆయనే. సమస్తము ఆయన మూలనే కలిగినవి. ఇవన్నీ లోకంలో సృష్టించిన ఇవన్నీ ఆయన మూలనే కలిగినవి. అవి మనం తెలుసుకోక మన మనసులో వేదన పెట్టుకొని మనం అధోగతి పాలవుతున్నాము. ఇక మీదటైనా తెలుసుకున్నాం, అయ్యా నువ్వు సమస్తము చేయగలవాడు, నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించడానికి లోకానికి వచ్చానండి. నీ కృపలో నన్ను దాసయ్యా, కృపాక్షేమముల మధ్య నడిపించయ్యా. నువ్వు సమస్తము బాగు చేయగలవాడు అయ్యా. సమస్తము నీ ఆధీనంలో ఉంచుకోనాయన. నా కుటుంబాన్ని దీవించయ్యా, నా పిల్లల్ని దీవించయ్యా, నా కలిగిన సమస్తము దీవించయ్యా. నా అన్నదమ్ములు మార్చబడాలి, అక్క చెల్లెలు అందరూ కూడా నీ సన్నిధిలో కనపడాలని ఎవరైనా తీర్మానం చేసి భారం కలిగి ప్రార్థన చేస్తే సమస్తము చేయగల దేవుడై ఉన్నాడు. ఇలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. నశించిపోయిన దాన్ని నీతికి రక్షించటకి ఆయనే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు మనము సమర్పించుకొని సమస్తము ఆయన ఆధీనంలో ఉందముగాక. ఇట్టి దీటలు దేవుడికి నికడలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.